జీమెయిల్లో సాంకేతిక లోపం, సైబర్ నేరగాళ్ల ఫిషింగ్ దాడులు, ఏఐతో నకిలీ మెయిల్స్ కాల్స్ పంపి లాగిన్ వివరాలు తస్కరణ యత్నం. వెంటనే పాస్వర్డ్ మార్చుకోవాలని, పాస్కీలు వాడాలని గూగుల్ సూచన. అలాగే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని వినియోగదారులకు హెచ్చరిక. అదేవిధంగా రికవరీ ఇమెయిల్, ఫోన్ నెంబర్ అప్డేట్గా ఉంచుకోవటం తప్పనిసరి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. జీమెయిల్లోని కొన్ని సాంకేతిక లోపాలని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు పలు దాడులకి పాల్పడుతున్నారని టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా వెల్లడించింది. వినియోగదారులను మోసగించేందుకు అత్యంత నమ్మశక్యంగా ఉండే నకిలీ ఇమెయిల్స్, నకిలీ ఫోన్ కాల్స్ను ఉపయోగిస్తున్నారని, ఈ నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అలాగే ఖాతాల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పాస్వర్డ్లకి బదులుగా పాస్కీలను ఉపయోగించాలని గట్టిగా సిఫారసు చేసింది. సైబర్ నేరగాళ్లు జీమెయిల్లోని ఒక సాంకేతిక లోసుగుని గుర్తించి దానిని తమకు అనుకూలంగా మార్చుకున్నారని గూగుల్ చెబుతుంది. కృత్రిమ మీద ఏఐ సహాయంతో అచ్చం గూగుల్ నుంచి వచ్చినట్లు కనిపించే ఈమెయిల్స్, కొన్నిసార్లు ఫోన్ కాల్స్ చేస్తున్నారని, ఆశ్చర్యకరంగా ఈ నకిలీ ఇమెయిల్స్లో DKIM డొమైన్ కేస్ ఐడెంటిఫై మెయిల్ సిగ్నేచర్ కూడా ఉండటంతో అవి అధికారిక సందేశాలని వినియోగదారులు సులభంగా నమ్మే ప్రమాదం ఉందని వివరించింది. ఇటీవల ఒక డెవలపర్ ఇలాంటి నకిలీ లీగల్ నోటీస్ మెయిల్ను అందుకున్నారని, అది గూగుల్ నుంచే వచ్చిందని భ్రమపడ్డారని చెబుతుంది. మోసపూరిత చర్యల ప్రధాన ఉద్దేశం వినియోగదారుల లాగిన్ వివరాలు, యూజర్ నేమ్, పాస్వర్డ్లను తస్కరించడమే. తద్వారా వారి వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేయటమే అని గూగుల్ స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో హ్యాకర్లు ఖాతాను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుని పాస్వర్డ్ రికవరీ ఆప్షన్లు కూడా మార్చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం పాస్వర్డ్లు, SMS ఆధారిత రెండంచెల భద్రతా వ్యవస్థ, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ సురక్షితం కాదని గూగుల్ అభిప్రాయపడింది. వీటిని సైబర్ నేరగాళ్లు సులభంగా ఛేదించే అవకాశాలు పెరిగాయని పేర్కొంది. అందుకే పాస్వర్డ్లపై ఆధారపడటాన్ని తగ్గించి మరింత సురక్షితమైన పాస్కీ వ్యవస్థను వినియోగించుకోవాలని గూగుల్ గట్టిగా సూచిస్తుంది. పాస్కీ అనేది వినియోగదారుడి నిర్దిష్ట పరికరంలో, అంటే ఫోన్ లేదా కంప్యూటర్, ఫింగర్ ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ లేదా పిన్ ద్వారా లాగిన్ అవటానికి అనుమతించే ఒక సురక్షితమైన పద్ధతి. ఇది ఫిషింగ్ దాడుల నుంచి మెరుగైన రక్షణ కల్పిస్తుందని గూగుల్ భరోసా ఇస్తుంది. అయితే గూగుల్ తమ వినియోగదారుల ఖాతాల భద్రత కోసం కొన్ని కీలకమైన సూచనలు చేసింది. అవి ఏమిటంటే, వీలైనంత త్వరగా మీ జీమెయిల్ ఖాతాకు పాస్కీ సెటప్ చేసుకోండి. SMS ఆధారిత వెరిఫికేషన్కి బదులుగా గూగుల్ ప్రాంప్ట్, మీ ఫోన్కు వచ్చే నోటిఫికేషన్ ద్వారా లాగిన్ను ఆమోదించటం, ఉపయోగించటం సురక్షితం. మీ ఖాతాకు రికవరీ ఫోన్ నెంబర్, రికవరీ ఈమెయిల్ను తప్పకుండా జోడించండి. అలాగే వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోండి. అనుమానాస్పదంగా కనిపించే లేదా మీరు ఊహించని లింకుల్లో వచ్చే మెయిల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. తక్షణ చర్యగా మీ జీమెయిల్ పాస్వర్డ్ను మార్చుకోవటం చాలా మంచిది. ఈ సైబర్ దాడిని గుర్తించిన వెంటనే గూగుల్ అవసరమైన సెక్యూరిటీ అప్డేట్ను విడుదల చేసినట్లు తెలిపింది. అయినప్పటికీ వినియోగదారులు వ్యక్తిగత స్థాయిలో అప్రమత్తంగా ఉండటం, సూచించిన భద్రతా ప్రమాణాలను పాటించటం చాలా అవసరమని గూగుల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే
లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.